హలో హాయ్ అండి. ఈరోజు వీడియో అయితే అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి కాళ్ళకి ఆనలయ్యి చాలా బాధపడుతుంటాం కదండి. సరిగా నిలబడనియ్యవు, నడవనియ్యవు, కూర్చోనియ్యవు, అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. అటువంటి వాటి కోసం నేనైతే నాకైతే ఆనలైనప్పుడు ఇవి యూస్ చేశానండి. ఇవి కార్న్ క్యాప్స్ అండి. ఆనలైన దగ్గర నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్లాస్టర్ తీసి అది స్టిచ్ చేసుకొని దాన్ని తరచుగా యూస్ చేస్తూ ఉంటే ఆనలు అనేవి కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయండి. మనకి అయితే పెయిన్ రిలీఫ్గా ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ కార్న్ క్యాప్స్ యూస్ చేసినప్పుడు మనకైతే చాలా రిలీఫ్గా ఉంటుందండి. చాలా ఉపశమనం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో పాత పడిపోయిన పెన్నులని పడేస్తున్నారా? అయితే ఈ వీడియో మన కోసమే అండి. మనం ఈ రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఏదైనా ఫొటోస్ తగిలించుకోవాలంటే మనకి కీలలు అవి అయితే ఉండవు కదండి. వాటి కోసం ఇలా ట్రై చేయండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ మనకు యూజ్ చేయని పాత పెన్నులు అయితే తీసుకోండి. వాటి క్యాప్స్కి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా డబుల్ ప్లాస్టర్ అయితే టేప్ చేసేసుకోండి. టేప్ చేసుకున్న తర్వాత వాటిని గోడకు కానీ మీకు నచ్చిన చోట ఎక్కడైనా కానీ స్టిచ్ చేయండి. తర్వాత మన ఫొటోస్ ఉంటాయి కదండి, ఏవైనా కానీ ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఫొటోస్ పెట్టుకుంటే చాలా చూడడానికి బాగుంటుందండి. నెక్స్ట్ టిప్ అయితే అండి, మనం ఏదైనా పల్లీలను తీసుకొని వాటిని పొట్టు తీసి చెరిగినప్పుడు మనకి ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే మీకు సింపుల్ చిట్కా చూపిస్తాను. ఇలా ఫస్ట్ అయితే పల్లి పొట్టు అయితే తీసేసేయండి. అలా నేను చూపించిన విధంగా చెరగకుండా మనం ఏదైనా కానీ వడియాలు తీసేసే గరిట ఉంటుంది కదండి, హోల్స్ది, అది తీసేసుకొని ఆ పల్లీలు మొత్తం అందులో వేసి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి. పల్లి పొట్టు మొత్తం ఆ ప్లేట్లోనే ఉంటుంది. బయట పడకుండా పల్లీలు సపరేట్ అయిపోతాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.